పేరు వింటే ప్రపంచం ఉలిక్కి పడుతోంది. అజిత్ దోవల్ భారతదేశపు గూఢచార విభాగపు అధినేత. వాస్తవంగా సిబిఐ, ఈడీ, రా ఇట్లాంటి గూఢచార విభాగాలు ఉంటుంటాయి, వాళ్ళని అధినేతలు అంటుంటాం. కానీ జాతీయ భద్రతా సలహాదారు అన్నటువంటి వాళ్ళు ఈ మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. గతంలో లేనటువంటి అలాంటి పదవులు ఇతర దేశాల్లో ఉన్నాయి. దాన్ని భారతదేశం కూడా టచ్ చేసి అజిత్ దోవల్ని అందులో పెట్టడం ఒక ఎత్తు అయితే, సుదీర్ఘ అనుభవం ఉన్నవాడు కావడంతో ఓ పక్కన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధం కీలకంగా చేసుకుంటూ వస్తున్నారు. అదే సందర్భంలో శత్రు దుర్భేద్యమైనటువంటి వ్యూహాలు పన్నుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే భారత్కి వ్యతిరేకమైన కథలు నడిపేటటువంటి వాడు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో పోతూ ఉన్నారు. అమెరికా లాంటి వాళ్ళు వణుకుతున్నారు, రష్యా లాంటి వాళ్ళు అప్రమత్తం చేస్తున్నారు, చైనా లాంటి వాళ్ళు ఇదేంటి ఎట్టా తయారైపోయింది భారత్ అనేటువంటిది భయపడుతున్నారు. ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి అజిత్ దోవల్ని ప్రస్తుతం ఈ దఫా ఉంచుతారా లేదా అనుకుంటే ఆయన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా 3వసారి ఆయన అపాయింట్మెంట్ చేస్తూ నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.